కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వివిధ మంత్రివర్గ సహచరులకు వివరించి ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా ఆదిలాబాద్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దానికి 2-3 ఉదాంతాలు మీకు నేను ఉదాహరణగా చెప్పాలి. గతంలో ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉండేది, రామచంద్రారెడ్డి గారు శాసనసభ్యుడిగా గతంలో పనిచేసినారు. ఆయన పని చేసినన్ని నాళ్ళు, పోటీ చేసినన్ని నాళ్ళు ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేది, నాకు ఓటేస్తే లోయర్ పెన్గంగ తీసుకొని వస్తా, ఇక్కడ మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఎన్ని ఎలక్షన్లు పోటీ చేసిండో, ఎన్ని గెలిచిండో, ఎన్ని ఓడిపోయిండో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిన ఆదిలాబాద్ ప్రజల కళ, ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన లోయర్ పెన్గంగ ప్రాజెక్టు ఈ రోజు జోగు రామన్న గారి వల్లనే సాకారం అవుతుందన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎప్పటికప్పుడు లోయర్ పెన్గంగ అన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏ ప్రాజెక్టును ముందుకు తీసుకొని వచ్చినా గతంలో అంతర్రాష్ట్ర వివాదం పేరిట మహారాష్ట్రతో పంచాయతీ ఉంది, మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు, ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు వెనుక వేసినారు తప్ప ఏనాడు కూడా ఆ ప్రాజెక్టును చిత్తశుద్ధితో చేపట్టే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈసారి మన తెలంగాణ మనకు సాధ్యమైన తర్వాత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే చెప్పినారు, మన విధానం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధానం కాదు, మనం బతుకుదాం, వాళ్ళం కూడా బతకనిద్దాం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో 1200 టీఎంసీల వాటా ఏదైతే తెలంగాణకు న్యాయంగా రావాల్సి ఉందో, 1200 టీఎంసీలు అంటే అవన్నిటినీ కూడా సరిగ్గా వాడుకుంటే మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాలకు పైగా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 1200 టీఎంసీల నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకొని తెలంగాణను అప్పుడెప్పుడో పెద్దలు దాశరథి గారు చెప్పినారంట, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అన్నాడట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా తెలంగాణ 1 కోటి రతనాల వీణనే కాదు 1 కోటి ఎకరాల మాగాణం కావాలని చెప్పి ఈరోజు పట్టుబట్టి అటు గోదావరి ఇటు కృష్ణ ఈ 2 నదులే కాదు వాటి కింద ఉన్న ఉపనదులైన ప్రాణహిత, పెనుగంగ అన్నింటిలో కూడా మనకు న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా మీకు తెలుసు, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే మన కొరాటా చెనాక బ్యారేజ్ పనులు దాదాపు పెనుగంగ మీద 512 కోట్ల రూపాయలతో ప్రారంభమవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికీ అన్ని పరిపాలన అనుమతులు వచ్చినాయి, తొందరలో పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు 1కి 3 సార్లు మహారాష్ట్ర పోయి అక్కడ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో కూర్చొని అక్కడ సరైన విధంగా ఒప్పందాలు చేసుకొని భవిష్యత్తులో ఎప్పటికి కూడా నీళ్లకు సంబంధించి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ లేకుండా ఒకటేసారి అన్ని రకాలుగా కూడా శాశ్వతమైన ఒప్పందం కుదుర్చుకొని ఇటు తెలంగాణకు అటు మహారాష్ట్రకు అందరికీ లాభమయ్యే విధంగా ఉభయతారకంగా ఉండే విధంగా ఒక ఒప్పందం, నువ్వు బతుకు మమ్మల్ని కూడా బతకని అనే విధంగా లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీతో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. దాంతో పాటు మీకు తెలుసు, సాత్నాల 24,000 ఎకరాలకు నీళ్ళిచ్చే సాత్నాల ప్రాజెక్టు, దాని మీద కెనాల్లో 22 కోట్ల రూపాయలతో మంజూరు అయింది. అవి కూడా పనులు పూర్తయి తప్పకుండా పూర్తి స్థాయిలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే ప్రయత్నం జోగు రామన్న గారి నేతృత్వంలో జరుగుతుంది. ఆ పనులు కూడా మీరే చూస్తారని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు 6,000 ఎకరాలకు నీళ్ళిచ్చే మత్తడి వాగు దాదాపు 7 కోట్ల రూపాయలతో మరి పూర్తి స్థాయిలో అటు ముఖ్యమంత్రి గారి చొరవ, జోగు రామన్న గారి ప్రయత్నం వల్ల ఆ డబ్బులు కూడా మంజూరైనాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అటు చెనాక కొరాట కానీ, అదే రకంగా ఇటు మత్తడి వాగు కానీ, సాత్నాల కానీ మొత్తంగా దాదాపు ఈ మూడింటిని కలిపినట్టయితే మరి దాదాపుగా 80,000 ఎకరాలకు పైచిలకు నీళ్లిచ్చి ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే జోగు రామన్న గారి కృషితో ఈ ప్రాంత రైతాంగం కళ్ళల్లో వెలుగులు నింపే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది చాలా మాట్లాడిను, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని చెప్పి చాలా రకాలుగా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆనాడు నేను కూడా మీతో పాటు ఉద్యమంలో ఇదే బోరాజ్ చెక్ పోస్ట్ దగ్గర రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తే నేను జోగు రామన్న గారు ఇదే బోరాజ్ చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 2 రోజుల పాటు అక్కడే ఉండి మీ అందరితో పాటు తెలంగాణ సాధనలో
ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మీతో కలిసి నేను భూమారెడ్డి గారు మేమందరం కూడా పనిచేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు అన్న వాళ్ళు ఒక్కసారి ఈరోజు ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఏమొచ్చింది నిజంగానే ఈ 3 ఏళ్ళైంది, తెలంగాణ వచ్చి 3 ఏళ్ళైంది, ఏమొచ్చింది అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి ఒక్కసారి బేరీజు వేసుకోవాలని కోరుతా ఉన్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం గిరిజనులైనా బలహీన వర్గాలైనా ఎక్కువ శాతం దాదాపు 90-95% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతన్నలే ఉన్నారు. వారందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం పొలం కాడ పోయి కాపలగాసే పరిస్థితి. మరి ఈరోజు ఎంతమంది భయపెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా హేళన చేసినా, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు అన్నాడు, వేరుపడితే తెలంగాణ చీకటి అయిపోతుంది, మీకు కరెంటే ఉండదు, రేపటి రోజున అన్యాయం అయిపోతారు, ఆగమైపోతారని చెప్పి మనను బెదిరించే ప్రయత్నం చేసిన 6 నెలల్లోనే నవ్విన నాపచేనే పండింది అన్నట్టు విమర్శకుల నోళ్లు మూయించే విధంగా, ఆంధ్ర నాయకుల నోళ్లు మూయించే విధంగా ఈరోజు పట్ట పగలే 9 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారిది కాదా? ఒక్కసారి మా రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విత్తనాల కోసం, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినే పరిస్థితి. ఆఖరికి విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా ఎర్రటి ఎండలో రోడ్ల మీద నిలబడి, ఆకలైతే చెప్పులు లైన్లో పెట్టి, ఆకలైతే హోటల్కి పోయి తినొచ్చిన పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో ఎరువులు వస్తున్నాయి, సకాలంలో విత్తనాలు వస్తున్నాయి, సకాలంలో వర్షాలు కూడా కొడుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారికి పైనుంచి కూడా దైవ సంకల్పం, దైవ ఆశీర్వాదం కూడా ఉన్నదనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. 70 ఏళ్ళైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. ఏ ముఖ్యమంత్రి కూడా మాటలు చెప్పినారు, ఏ ప్రభుత్వం కూడా మాటలు చెప్పింది తప్ప, మొట్టమొదటిసారిగా ఒక రైతు బిడ్డ, స్వయాన రైతు ముఖ్యమంత్రి అయింది. కాబట్టే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున నేనే పెట్టుబడిస్తా 2 పంటలకు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతన్నల పాలిట ఒక పెద్దన్న మాదిరిగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా బలహీన వర్గాలు మన రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఉన్న పేదవారి కోసం 1-2 కాదు, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా పెన్షన్లు ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయల పెన్షన్ ఉండేది. ఆ 70 రూపాయల పెన్షన్ ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ 100 మంది పోయి లొల్లి పెట్టేది. ఏమన్నా నాకెందుకు ఇయ్యరు, నాకు అర్హత లేదా, నాకెప్పుడు వస్తుందంటే ఏమన్నారు అన్నాడు, ఆ 10 మంది ముసలోళ్ళల్లా ఎవరో ఒకరు చచ్చిపోతారు కదా, ఆ చచ్చిపోయినాక నీకు ఇస్తాం పో అన్నారు ఆనాడు. ఆ తర్వాత 200 పెన్షన్ వచ్చింది. ఆ 200 పెన్షన్కు ఇక చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ బిల్డప్ ఇంత అంత కాదు. ఆ 200కి ఏమొస్తుంది ఇవాళ? 1 కిలో పప్పు, కిలో ఉప్పు, కిలో చింతపండు, కిలో నూనె, ఆఖరికి ముసలలో కనీసం మందు గోళీలు వచ్చే పరిస్థితి ఉందా 200 రూపాయలకు? లేదు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అన్నారు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఇయ్యకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 1,000-1,500 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పినట్టే ఈరోజు 38 లక్షల మందికి ఈరోజు 1,000-1,500 రూపాయల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరానికి 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి 830 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే పెన్షన్ల కోసం మన ప్రభుత్వం 40 లక్షల మందికి దాదాపుగా పెన్షన్లు ఇస్తూ కేవలం పెన్షన్లకే సంవత్సరానికి 5,300 కోట్లు, ఒక నెలకు దాదాపు 4,420 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీడీ కార్మికులు, ఒంటరి స్త్రీలు గతంలో ఎవ్వరు పట్టించుకొని వర్గాలు, కానీ ఇదే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్లకు, ఒంటరి స్త్రీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు మీ అందరికీ ఒక పెద్దన్న మాదిరిగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆసరా ఇస్తూ నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదే రకంగా మన సమాజంలో ఆడకూతురు పుట్టిందంటేనే, ఆడపిల్ల పుట్టిందంటేనే బరువుగా చూసే దేశం మన దేశం.
ఆడపిల్ల అంటే ఖర్చులుంటాయి, ఇబ్బంది ఉంటుంది అనుకునే సమాజం మన సమాజం. మరి అట్లాంటి సమాజంలో ఈరోజు ఒక ఆడ కూతురు పుడితే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ అమ్మాయికి పెళ్లిడు వస్తే 18 ఏళ్ళు నిండితే చాలు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేనితోని సంబంధం లేదు. పేదరికంలో ఉంటే తెల్ల కార్డు ఉంటే చాలు ఆ అమ్మాయి పెళ్లికి వాళ్ళ మేనమామ ఏమన్నా ఇస్తాడో లేదో తెలియదు. కానీ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 75,116 రూపాయలు బ్రహ్మాండంగా ఆడకూతుర్ల పెళ్లి కూడా ఇస్తా ఉన్నారు. అదే రకంగా మీకు తెలుసు 1, 2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరు అడగలేదు, ఎవరు దరఖాస్తు పెట్టలేదు. అయినప్పటికీ ఈరోజు పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేరింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు కొత్త పథకం పెట్టినారు, మీరు చూసినారు. జూన్ 2 తారీఖు నాడు ఏ పేదింటి మహిళలైతే గర్భంలో బిడ్డపడ్డ తర్వాత గతంలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండి 6 నెలల పాటు విధి లేక పనిచేస్తుండెనో వాళ్లకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏ 6 నెలలైతే మీరు విశ్రాంతి తీసుకోవాలనో, ఏ 6 నెలలైతే మీరు పని చేయకపోతే మీ కుటుంబానికి డబ్బులు రావో ఆ డబ్బులు ప్రభుత్వమే ఇస్తూ నెలకు 2,000 చొప్పున ఆ గర్భవతి అయిన స్త్రీకి 12,000 రూపాయలు, అదే విధంగా 2,000 రూపాయలు విలువ చేసే ఆ పాపకు బాబుకు ఆ తల్లికి పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్ రూపంలో బ్రహ్మాండంగా అమ్మ ఒడి పేరుతో కొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రికి, మన ప్రభుత్వానికి దక్కుతుంది. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా నేను ఈ పని చేస్తా, చేయకపోతే ఓట్లాడుగా అన్న ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసిండ్రా? ముఖ్యమంత్రి కాదు, ఊళ్ళల్లో ఎలక్షన్లు వస్తాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఎలక్షన్ వస్తుంది, వార్డు కౌన్సిలర్లు గెలుస్తారు, ఊళ్ళల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుస్తారు. ఎలక్షన్ల ముందు ఏం చెప్తారు? సర్పంచ్కి నిలబడ్డోళ్ళు, ఎంపీటీసీకి నిలబడ్డోళ్ళు, కౌన్సిలర్కి నిలబడ్డోళ్ళు మీరు ఏది కావాలంటే అది చేస్తాం, నాకైతే ఓటేయాలని అంటారు. ఎప్పుడన్నా ఎవరైనా చెప్పినా ఒక సర్పంచ్ అన్న కనీసం ఈ పని చేస్తా, చేయకపోతే మళ్ళా తాప ఓట్లాడుగా అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడన్నా చూసిండ్రా? సర్పంచులు ఎంపీటీసీలే చెప్పరు. అట్లాంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేను ఇంటింటికి నీళ్లు ఇస్తా, ఇయ్యకపోతే మా ఆడ కూతుర్ల రుణం తీర్చుకోకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లాడుగా అనే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరైనా